పిడుగురాళ్ల పట్టణంలోని శ్రీ రామతీర్థ సేవాశ్రమం బజార్లో శ్రీమేధ దక్షిణమూర్తి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. ఆలయ పునర్నిర్మాణ దక్షిణమూర్తి విగ్రహ ప్రతిష్ఠకు మరియు మహాన్నదాన కార్యక్రమానికి హైదరాబాద్ ప్రముఖ వ్యాపారవేత్త కందుల శ్రీనివాసరావు తండ్రి గారైన కందుల పుల్లయ్య గారి జ్ఞాపకార్థం శ్రీ గాయత్రి త్రిశక్తి పీఠానికి 17 లక్షల రూపాయలు విరాళం అందజేశారు. కందుల శ్రీనివాసరావు గాయత్రి పీఠం ప్రధాన అర్చకులు విష్ణువర్ధన్ శర్మ శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి శ్రీ మేధా దక్షిణమూర్తి విగ్రహను ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గాయత్రి శక్తిపీఠం ప్రధాన అర్చకులు జానపాటి విష్ణువర్ధన్ శర్మ మాట్లాడుతూ శక్తిపీఠానికి 17 లక్షల భారీ విరాళం అందజేసిన కందుల శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను పీఠాధిపతులు ఆశీర్వదించారు. ఈ పూజా కార్యక్రమాల్లో కందుల శ్రీనివాసరావు ధర్మపత్ని మాధవి కుమారుడు యశ్వంత్, శ్రీ కూతురు ప్రజ్ఞశ్రీ, తల్లిగారు కృష్ణకుమారి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నవరత్నాలు ఓం నమో భగవతే దక్షిణామూర్తే రామజ్ఞాతే స్వస్మహే ఓం రామ తన్మధ్యే ఓం రామ తన్మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. నమస్కారం చేసుకోండి. మూలమంత్ర గాయత్రీ మంత్రాంశులు జపిత్వా ఓం నమో భగవతే దక్షిణామూర్తే రామజ్ఞాతే ప్రచోదయాత్ దక్షిణామూర్తి విద్మహే ఒక్క నిమిషం విష్ణు గారు ఒక్క నిమిషం చాలా ఆనందకరమైన రోజు. మా చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా. భగవంతుడు ఎవరితో ఏ కార్యక్రమం చేపిస్తాడో ఆల్రెడీ రాసిపెట్టే ఉంటుంది. అది విష్ణు మా చేతుల మీదుగా జరిపించి మమ్మల్ని ఇంత ఆనందానికి గురి చేయటం మర్చిపోలేని రోజు. నమస్కారం. ఈరోజు ఎంతో విశేషమైనటువంటి రోజు. మన పిడుగురాళ్ల పట్టణంలో శ్రీ గాయత్రి త్రిశక్తి పీఠంలో శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవోపేతంగా
మహాపూర్ణాహుతితో సహా ఇప్పుడే పూర్తయింది. అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ యొక్క దక్షిణామూర్తి స్వామివారు మనకి సకల జ్ఞానాలని ఇచ్చేటువంటి వాడు, సకల విద్యల్ని ఇచ్చేటువంటి వాడు. అటువంటి మహానుభావుడి యొక్క ప్రతిష్టా కార్యక్రమం మనం ఈరోజు చేసుకున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో విశేషమైనటువంటి సహాయ సహకారాలు అందించారు మన శ్రీనివాస్ గారు, అందరూ శ్రీనివాస్ గారు, ధర్మపత్ని మాధవి, శ్రీనివాసరావు గారు, ధర్మపత్ని మాధవి గారు ఎంతో వ్యయ ప్రయాసంతో మనకి 17 లక్షల రూపాయలు అమ్మవారికి సమర్పించారు. దీంతో ఇక్కడ నిర్మాణం, ఆలయ నిర్మాణం, అదేవిధంగా అన్నదాన కార్యక్రమం ఎంతో విశేషంగా జరుగుతూ ఉంది. దీనికి మా పీఠం తరఫున కందుల శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో వ్యయ ప్రయాసలతో చేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా వారికి పేరు పేరున మా యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు వాళ్ళకి కలగాలని కోరుకుంటున్నాం. స్వర్ణా సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా మాటిమండ్ల శ్రీనివాసరావు గారు, పల్చూరి ధనంజయరావు గారు, వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వారి యొక్క సహాయ సహకారాలని ఎంతో విశేషంగా అందించారు. కాబట్టి వారందరినీ కూడా ఆ జగన్మాత, అదేవిధంగా మేధా దక్షిణామూర్తి స్వామి ఎల్లవేళలా చల్లగా కాపాడాలని కోరుతున్నాం. మనం జీవితంలో ఒక్కసారైనా ఒక ఆలయ నిర్మాణం చేసినట్టయితే మన 7 తరాలు కూడా తరిస్తాయి అని శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమం, అది కూడా మా మాస్టర్ గారు, తెలుగు మాస్టర్ గారు కీర్తిశేషులు కందుల పుల్లయ్య గారి పేరు మీద అన్నయ్య చేయడం, ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విశేషంగా జరిపించడం, ఇదంతా కూడా వారి ఆత్మ కూడా చక్కగా మంచి ఉత్తమ గతులు కలుగుతాయి. అదేవిధంగా మీరు వంశం కూడా బాగా అభివృద్ధి కావాలని ఆ గాయత్రి మాతను, మేధా దక్షిణామూర్తి స్వామి వారిని ప్రార్థిస్తూ ఈ యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను. నమస్కారం. ఓం అధీన మొదటిగా తమ్ముడు వదిలేయండి, గట్టి కొద్ది వదిలేయండి. కొట్టండి ఇక్కడే. లక్ష్మీ రాష్ట్ర శ్యామ భేదయా నాశమోయామసి. వదిలే